మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట వెనుక ఒక మోసం, ప్రతి మాట వెనుక ఒక దగ ఈరోజు కనబడుతూ ఉన్నాయి. పరామర్శకు వెళ్తూ ఉన్నారు, మీ రాజకీయ ప్రయోజనాల కోసం పరామర్శ చేస్తున్నారు. నేను అడుగుతూ ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీవితాలు తలకిందులైనటువంటి కార్యకర్తలని మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? మీరు ఎన్నికలలో దారుణమైన ఓటమి రుచి చూస్తున్నాము అని తెలిసి కూడా, ఎందుకంటే రాయలసీమలోనే వైసీపీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే పోలింగ్ తర్వాత మా ఇళ్లలో వాళ్ళు ఓట్లు వేయలేదు అని బయటకు వచ్చి అనేక మందికి చెప్పారు, అది మీకు తెలుసు. అయినా కూడా ఐపాక్ మీటింగులో నిలబడి మనకి గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఛాలెంజ్ చేసి మరి చెప్తే మీ మాటలకి పడిపోయి మోసపోయి బెట్టింగులకు పాల్పడి జీవితాలు తారుమారు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వారిని ఎప్పుడైనా సరే ఆ కుటుంబాలని పరామర్శించాలని కానీ, ఫోన్లోనైనా పలకరించాలని కానీ, ఆ కుటుంబాలకి ధైర్యంగా నిలబడాలని కానీ మీకు ఎందుకు అనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు రాజకీయం అవసరమైనప్పుడు పరామర్శ గుర్తొస్తుంది. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా ఒక చావుని రాజకీయం చేయడం ఎలాగనేటటువంటిది మీరు పావులు కదపగలరు. కానీ ఒక కార్యకర్త కుటుంబం రోడ్డున పడింది అని మనసుకి కించిత్ కూడా బాధ లేకపోవడమే మీ రాజకీయ పతనం. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, కమ్మవారు మాతో ఉన్నారు. కమ్మవారు అంట, వారు ఎప్పుడయ్యారు కమ్మవారు? ఆంధ్ర రాజధాని కమరావతి అన్నారే. ఒక సామాజిక వర్గాన్ని మిగతా కులాలందరూ ద్వేషించేటట్లు ఒక చాలా గొప్ప ఎఫర్ట్స్ పెట్టారే, అప్పుడు ఏమైంది కమ్మవారి సంగతి? ఎలక్షన్ కమిషన్కి కమ్మ కులాన్ని అంటగట్టినప్పుడు ఏమైంది మీ రాజనీతి? మీ స్టేట్స్మెన్ నేను ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను అనేటటువంటి కనీసం సోయి ఆ రోజున ఏమైంది? ఇవాళ తలకిందులయ్యేటప్పటికీ తన పక్కన ఉన్నటువంటి ఒకళ్ళు ఇంకొకళ్ళు జైల్లో ఉన్నటువంటి వాళ్ళని తలుచుకుంటూ వీళ్ళందరూ నాతో ఉన్నారు కనుక చంద్రబాబు గారికి డైజెస్ట్ అవ్వడం లేదనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఒక కులం మీద ద్వేషం రంగరించి నూరిపోసినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో బహుశా జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకళ్ళు లేరు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం అనేది పవిత్రంగా భావిస్తారు. ఈ సమాజంలో బ్యాలెన్స్గా వ్యవహరించాలి, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అందరినీ కలిపి ఉంచాలి అనేటటువంటిది ఎవరైనా ఆలోచిస్తారు, ఏమైనా పొలిటీషియన్ అయినా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటీషియన్ లక్షణాలు లేవు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో పొరపాటున కూర్చున్నారు కనుక ఈ రోజున ప్రజలకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఆయన బాధ్యతగా వ్యవహరించడం లేదు. కులాల కుంపట్లు రాజేయడం, అవసరమైతే జుట్టు పట్టుకోవడం, అవసరమైతే తొక్కేయడం, కుదరదు అనుకున్నప్పుడు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ కమ్మవాళ్ళు ముందుకు వచ్చేసి చంద్రబాబు మీద పోరాడాలి కాబట్టి మా అవినేష్, మా రఘురాము, మా శంకర్రావు ఎప్పుడు గుర్తొచ్చారండి వీళ్ళు మీకు? ఏమైంది వాసిరెడ్డి పద్మకు మీరు చేసినటువంటి ద్రోహం? మర్చిపోతారనుకుంటున్నారా? ఏంటి నేను చేసినటువంటి పాపం? కమ్మ కులంలో పుట్టడమేనా నేను చేసినటువంటి పాపం? అంత వ్యతిరేకత ఉండొచ్చా? ఒక రాజకీయ పార్టీ నడిపేటటువంటి వాడికి కులాల వారీగా చీల్చి చెండాడి ఎవడిచ్చాడు మీకు హక్కు? జనం ఉన్నారు కదా అని జనాన్ని గోతులో పాతి పెట్టేటటువంటి పద్ధతులు అవలంబిస్తే మాత్రం ఆల్రెడీ మీకు చెప్పు దెబ్బలు చూపించారు. మీరు 11 సీట్లకి పడిపోవడం అంటే మీరు గొప్ప ఫెయిల్యూర్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫెయిల్యూర్ లీడర్. ఇంత జనాభిమానం ఉన్నప్పటికీ కూడా ఘోరమైనటువంటి ఓటమిని రుచి చూశారు అంటే ఇంత ఫెయిల్యూర్ లీడర్ బహుశా చరిత్రలో ఎవరు ఉండరు. పడతారు, లేస్తారు, ఓడతారు, గెలుస్తారు, అది కాదు. జనాభిమానాన్ని ఉంచుకొని కూడా పడిపోతున్నాడు అంటే నీ వ్యక్తిత్వం అలాంటిది అనేటటువంటిది చెప్పకనే చెప్తోంది.